హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగ్ నుండి ఇంట్లోనే ఉండడం వల్ల నాకెందుకు అంత సఫకేటింగ్గా బోరింగ్ అనిపించింది. సో శివకి చెప్తే శివ నైట్ ఎక్కడికైనా డిన్నర్కి వెళ్దాము, ఎలాగో ఫెస్టివల్ కదా అనేసి అన్నాడు. హ్యాపీకి కూడా కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుంది అనిపించింది. మా ఇంటి దగ్గరలోనే ఒక రెస్టారెంట్ ఉంటుంది, హెడ్ క్వార్టర్స్ అని. అదైతే చాలా బాగుంటుంది, 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. దాని ఎంట్రన్స్ అయితే నాకు చాలా నచ్చుతుంది. చూడండి, చెట్లు, తీగలు, అన్ని పూల మొక్కలు, అంత కూల్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, క్వాలిటీగా హైజీనిక్గా ఉంటుంది. ఇంతకుముందు 3-4 టైమ్స్ వచ్చాము, బట్ ఫ్రెండ్స్తో వచ్చాము. హ్యాపీ పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావడము. చూడండి, మేమైతే లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి కూర్చున్నాము. పరమేశ్ వాళ్ళని రమ్మన్నాను, బట్ ఇంకా రాలేదు. నేనైతే స్టార్టర్స్ ఆర్డర్ చేసేసాను. హ్యాపీ అల్లరి మాత్రం తగ్గట్లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే అదే అల్లరి, అస్సలు ఆగట్లేదు. డే బై డే అల్లరి పెరుగుతుంది కానీ తగ్గట్లేదు హ్యాపీది. చూడండి, వాళ్ళ అత్తయ్య హాయ్ చెప్తుంది, వాళ్ళ మామయ్య ఏమో హ్యాపీని పిలుస్తున్నాడు నా దగ్గరికి రావా అని. 2 డేస్కి ఒకసారి చూస్తాడు కదా పరమేష్ని. సో హ్యాపీ ఎక్కువ పరమేష్ దగ్గరే ఉంటాడు. నేను ఏం ఆర్డర్ చేశానంటే స్టార్టర్స్లో చికెన్ మంచూరియా, ఇంకా చికెన్ డ్రమ్ స్టిక్స్ ఆర్డర్ చేశాను. తర్వాత చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేశాను మా కోసము. ఆబ్వియస్లీ ఎక్కడికి వెళ్ళినా సరే మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు బిర్యానీ తినకుండా ఎలా వస్తాము? బిర్యానీ తిన్న తర్వాత థమ్స్అప్ తాగకుండా అయితే ఉండలేము. 1/2 లీటర్ థమ్స్అప్ బాటిల్ అయితే ఆర్డర్ చేశాను. ఆ లోపల హ్యాపీ చూడండి, ఉన్న టిష్యూస్ అన్నీ కింద పడేసి రచ్చ రచ్చ చేస్తున్నాడు అక్కడ. మేము తాగిన థమ్స్అప్ బాటిల్ చూడండి, వాడు గుర్తుపెట్టుకొని ఎలా తీసుకొచ్చాడు.